లంచం లంచం లంచం, బర్త్ సర్టిఫికేట్కు లంచం, బాత్రూమ్ కట్టడానికి లంచం, రేషన్ కార్డుకు లంచం, రేకుల ఇల్లుకు లంచం, బ్లడ్కు లంచం, బ్రెడ్కు లంచం, లోన్ లంచం, మెనూ లంచం, ఇట్లా ఏది కావాలన్నా లంచం లంచం లంచం. ఇట్లా చిరంజీవి భారీ డైలాగులు కొట్టే ఠాగూర్ సినిమా వచ్చి 22 ఏళ్ళు అవుతున్నా లంచం తీసుకున్నాడు పెరిగింది కానీ తగ్గలేదు. అట్లాంటప్పుడు దేశంలో అవినీతి లేకుండా ఉండే రోజులు ఎప్పుడు వస్తాయో ఏమో కానీ ఈ వార్త అయితే నుండ్రి. ఆశకు అద్దుండాలే బుద్ధికి సోయిండాలే అంటారు కదా. చక్కగా సర్కార్ కొలువు చేసుకొని జనాల పేరు పెంచుకోకుండా ఈ వీఆర్ఓ చూడుండ్రి ఎటువంటి పని చేసి ఏసీ బోళ్ళకి దొరికిండో. సర్కార్ వాళ్ళు ఇచ్చిన జీతాలు సరిపోతలేదో లేకుంటే సొమ్ము మీద ఆశ పుట్టిందో గాని బెంచ్ కింద చేతులు పెట్టి రెడ్ హ్యాండెడ్ గా దొరికిండు. ఎప్పటి నుంచి దందా షురువు చేసిండో గాని ఏసీబీ ఆఫీసర్లకు చిక్కి ముద్దుగా మీడియాకి ఫోటో ఫోజులు ఇచ్చిండు. విజయనగరం జిల్లా బొడ్డవలస పంచాయతీ వీఆర్ఓ చేసిన ఘనకార్యం ఇది. ఆ ఊర్లో పని కావాలంటే పైసలు చేతిలో పడాల్సిందే అని ఓ రైతన్నను బెదిరించిండు. తెలివిగల్ల ఆ రైతన్న ఎంటనే ఈ ముచ్చటను ఏసీబీ ఆఫీసర్లకి చెప్పిండట. ముచ్చటని తిన్న ఆఫీసర్లు ఓ మంచి రన్ చేసిండ్రు. మేము చెప్పినట్టు చేయమని రైతుని డెంకాడ మండల ఎంఆర్ఓ ఆఫీస్ కి తోలిండ్రు. ఆఫీస్ లా వీఆర్ఓకి పైసలు ఇచ్చే టైంకి వీఆర్ఓని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఓ దిక్కు సర్కార్ కొలువు కోసం ఏండ్లకేండ్లు చదువుకుంటా పోటీలు పడుతున్నారు సోర పోరగాళ్ళు. కానీ ఈ వీఆర్ఓ గిసొంటి ఉద్దారకం చేసిండు. మరి ఊకుంటారా ఏసీబోలు? మంచిగా వలపాన్ని అదును చూసి అందుకున్నారు. అగ చూడుండ్రి ఎట్లా అమాయకుని తిరగ ముఖం పెట్టిండో. షిగ్గుండాలే ఆరుగాలం కష్టం చేసే రైతుల చెమట పైసలు తీసుకునే తానికి అందిడుతున్నారట ఈ వీఆర్ఓ వీరంగం తెలిసిన విజయనగరం జిల్లా జనాలు. ఇక్కడ హెచ్సియు భూముల మీద సుప్రీంకోర్టు తీర్పు, మంత్రివర్గ విస్తరణల లొల్లి, సంక్షేమ హాస్టళ్ల పిల్లల తిప్పలు, భూసేకరణ కొట్లాటలు, హైడ్రా ఆగం, ప్రతిపక్షాలు రాసి రంపాన పెట్టుడు, తాగునీళ్ల సమస్యలు. వీటి నుంచి కొద్దిగా ప్రశాంతత కావాలని అనుకున్నాడో ఏమో సీఎం రేవంత్ రెడ్డి జపాన్ దేశం పోయిండు. మరి ఆడికి పోయిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, ఎట్లున్నది సీఎం తీరు అనేది మనం కూడా తెలుసుకోవాలి కదా. చలో జపాన్. ఆహా, మన సీఎం జపాన్ దేశంలో ఎట్లా తిరుగుతున్నాడో చూడుండ్రి. పడవలెక్కి ఆ దేశ అందాలు చూసుకుంటా అందమైన ఆహ్లాదమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు అని అనుకున్నట్టే ఉన్నది కదా సీఎం ను చూస్తుంటే. కానీ ముఖ్యమంత్రి మురికి నీళ్ల మూసి నదిని కూడా ఇట్లా తేటగా తయారు చేయాలనే ఆలోచనతోని ఇట్లా పడవెక్కి తిరుగుతున్నాడట. అందుకే మూసిని ఎట్లా డెవలప్ చేయాలి, నడిపట్నంలో ఉన్న ఈ నది తీరుగా మా హైదరాబాద్ లో ఉన్న మూసిని డెవలప్ ఎట్లా చేసుడు అనేది వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఈ గట్టు ఆ గట్టు పైనున్న వంతెనలు పక్కకున్న బిల్డింగులు అని చెప్తున్నట్టు ఓ వీడియో తీయించి సోషల్ మీడియాలో పెట్టిండు. మూసీ నది స్వచ్ఛమైన నీళ్లతో వారేటట్టు చేసేటందుకే నా తాపత్రయం అన్నట్టు రాసుకొచ్చిండు. అట్లనే జపాన్ దేశంలో ఉన్న తెలుగులతో మీటింగ్ పెడితే దాంట్లో మాట్లాడిండు. ప్రకృతి మనల్ని క్షమిస్తదా? ఈరోజు మీ టోక్యో నగరం పొల్యూషన్ ఫ్రీ సిటీ. మన దగ్గర పొల్యూషన్ తోని ఢిల్లీలో పార్లమెంట్లు, స్కూళ్ళు, గవర్నమెంట్ ఆఫీసులు అన్ని మూసేసింది. అంత పెద్ద నగరాన్ని నిర్మించుకున్న తర్వాత కేవలం కాలుష్యం వల్ల ఢిల్లీ నగరమే స్తంభించే పరిస్థితి ఉంటే మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా? హైదరాబాద్ నగరాన్ని కూడా మనం అట్లనే కాలుష్యమైన నగరంగా మనం అట్లే వదిలేద్దామా? భాగ్యనగర్ పట్టణాన్ని బాగు చేసుకోకుండా కాలుష్యం పాలు చేసుకుందామా? ఢిల్లీ తిరిగా హైదరాబాద్ ను ఆగం చేసుకుందామా అన్నట్టు అక్కడున్న తెలుగు వాళ్ళకి చెప్తున్నాడు. పడవలల్లా తిరిగి మీటింగ్లల్లా గిట్లా మాట్లాడడం మంచిగానే ఉన్నది. వీడియోలో యాక్షన్ చేయకుండా నిజంగా కష్టపడితే మంచిదే. మూసిని సుందరంగా తయారు చేయాలనే ఆలోచన మంచిదే. కానీ ముఖ్యమంత్రిగా మీరు చేసిన పనేంది? హైదరాబాద్ కు ముఖ్యమైన అడవి తీరుగున్న హెచ్సియు షెట్లను నరకలేదా? అందమైన జింకల బతుకులను ఆగం చెయ్యలేదా? నెమళ్లను గోస పెట్టుకోలేదా? అక్కడోళ్లకు ప్రకృతి క్షమించుతుందా? వాతావరణం కరుణిస్తుందా అనే నీతి మాటలు చెప్తున్నావు. ఇక్కడ ఇంత చేసిన మిమ్ముల ప్రకృతి క్షమిస్తుందా అన్నట్టు హెచ్సి వీడియోలను లింక్ చేసి అడుగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డిని. జపాన్ దేశానికి పోయి ఏదో పెద్ద ఘనకరం చేసినట్టు వీడియోలకు ఫోజులు ఇచ్చుడు కాదు, ఇక్కడ చేసిన ప్రకృతి విధ్వంసం సంగతేంది అన్నట్టు సోషల్ మీడియా పబ్లిక్ అడుగుతున్నారు. మరి తెలంగాణకు వచ్చినాక మూసీ ప్రక్షాళన పేరుతోని ఎంతమంది బతుకులు ఆగం చేస్తాడో ఏమో అని భయపడుతున్నారట మూసీ నది ఒడ్డుకు బతుకుతున్న పబ్లిక్.